ఫంక్షన్ చాలా బాగా జరిగిందమ్మా. అవును అత్తయ్య గారు. ఏంటమ్మా ఫంక్షన్ లో పక్కింటి పద్మజ నీతో తెగ మాట్లాడేస్తుంది? అవునండి, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. పద్మజ అంటే చాలా మంచి వాళ్ళండి. అవునమ్మా, చాలా గొప్పదే. నిన్నేమని పొగిడిందేంటి? నువ్వు చాలా తెలివైన దానివి, బాగా చదువుకున్న దానివి. నువ్వు వచ్చిన తర్వాతే మీ అత్తగారి ఇంట్లో వెలుగొచ్చింది అంటున్నారండి. అయినా ఆవిడ నన్ను పొగిడినట్టు మీకు ఎలా తెలుసండి? నువ్వు కోడలుగా రాకముందు నుంచి మన ఇంటి పక్కనే కదా ఉంటుంది. నన్ను ఎప్పుడూ పొగుడుతూ ఉంటదే. మిమ్మల్ని ఏమని పొగిడారండి? నువ్వు కాబట్టి పెద్దగా కట్న కానుకలు తీసుకురాకపోయినా కోడల్నే కూతురులా చూసుకుంటున్నావు. నీలాగెవరో ఉండరు. నక్కతోక తొక్కి మీ ఇంట్లో పడ్డాది మీ కోడలని అంటుంది. ఏంటి పద్మజ ఆంటీ గురించి మాట్లాడుకుంటున్నారా? ఆవిడ చాలా గ్రేట్ కదమ్మా. అంటే నిన్ను కూడా పొగిడిందా? ఆ నీ ముఖంలో రాజసం ఉంది. నువ్వు కష్టపడబట్టే నీ కుటుంబం ఎంత దుబారా చేసినా నెట్టుకు రాగలుగుతుందని కూడా అందమ్మా. ఓహో, ఏమండి ఆ టైంకి బాగానే వచ్చారు. పక్కింటి పద్మజ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఒకప్పుడు బాగుండేది, ఈ మధ్యన లావెక్కింది. నేను అడిగేది అది కాదు. ఉదయం మీతో మాట్లాడుతుంది కదా, ఏం చెప్తుందని. ఏముందో, నేను ఇంట్లో లేనప్పుడు మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం కొంటున్నారో అన్నీ చెబుతుంది. ఆ అలా చెప్తుందా? నీకు అసలు విషయం తెలియక ఏంటండి? నేను సలహాలు మంచి చెడ్డ చెప్పడం వల్లే సునంద కుటుంబం ఎలా ఉంది, ఇదంతా నా చలవేనని పక్క వీధిలో మాస్టర్ గారి భార్య మహాలక్ష్మి గారితో చెప్పడం నేను మొన్న విన్నా. అంటే మనిషి దగ్గర మనిషి మాట అన్నమాట. ఉండండి, ఆవిడ పని చెప్తాను. చూడు సునంద, సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. పొగిడారని పొంగిపోకూడదు, విమర్శించారని కృంగిపోకూడదు. వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలంతే. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేయాలా మావయ్య గారు? వదిలేయాలమ్మా, పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు. మనశ్శాంతి కరువు అవుతుంది. మరేం చెయ్యాలి? అందరితో నవ్వుతూ పోతే పోయే.